హిందూపురంలో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. నిన్న వైసీపీ ఆఫీస్పై టీడీపీ శ్రేణులు దాడి చేయడంతో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఈ క్రమంలో హిందూపురం బయలుదేరారు వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి. పార్టీ నాయకులు పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా చివరకు హిందూపురం బయలుదేరారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, వైసీపీ అన్నట్లుగా కొనసాగుతోంది. ఏమంటే నిన్న బాలకృష్ణపై ఎమ్మెల్యే బాలకృష్ణపై వేణిరెడ్డి చేసిన వ్యాఖ్యలు నిరసనగా టీడీపీ కార్యకర్తలు వైసీపీ పార్టీ కార్యాలయంపై దాడి చేసిన పరిస్థితి. తర్వాత రాత్రి సమయంలో ఇరు వర్గాలు పరస్పరం ర్యాలీ నిర్వహించారు. నిర్వహించిన పరిస్థితి. ఈ ఘటనలకు సంబంధించి రెండు ఘటనలకు సంబంధించి హిందూపూర్ పోలీస్ వైసీపీ ఎస్సీ ఎస్టీతో పాటు రెచ్చగొట్ట వ్యాఖ్యలు చేశారంటూ వేణురెడ్డి పైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. తాజాగా టీడీపీ కార్యకర్తల పైన కూడా అత్యాయత్నం కింద దాదాపు 50 నుంచి 60 మంది కార్యకర్తల పైన కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. పరస్పరం కేసులు నమోదవుతున్న సమయంలోని ఇవాళ జిల్లా నాయకులు వైసీపీ నాయకులు చలో హిందూపూర్ కార్యక్రమానికి పిలుపునిచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అనంతపురం నుంచి వెంకటరామరెడ్డి, అలాగే పులివెందుల నుంచి సతీష్ రెడ్డి వస్తున్న సమయంలో వారు కూడా ఎక్కడికక్కడే అడ్డుకోవడం జరిగింది, హౌస్ అరెస్టులు చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే హిందూపురంలో వైసీపీ నాయకులందరినీ హౌస్ అరెస్టులు చేసిన పరిస్థితి. హిందూపురంలో మరోవైపు రెండో రోజు కూడా బాలకృష్ణ పర్యటన కొనసాగుతుంది. ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలకు అతను చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా హిందూపురం మొత్తం పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి. వైసీపీ నాయకులు కూడా రోడ్డు పనికి ఎక్కడికి రాకుండా హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి కొనసాగుతోంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మరోవైపు హిందూపురం మండలం మలుగూరులో పర్యటించారు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. 26 లక్షల రూపాయలతో నిర్మించిన పశువుల ఆసుపత్రిని ప్రారంభించారు.